నిన్నైతే వీడియో తీసినా ఎలా ఉందో కామెంట్ చేయండి. అందరికీ జై శ్రీరామ్. నేను మీ కోసిపిల్లని. ఈ రోజు సన్నే సోమవారంలో ఫస్ట్ శనివారం కదా, అందుకే మనం పాత్రగడ్డ గుడికి అయితే పోతున్నాం. జై శ్రీరామ్. మన హిందువులందరికీ కూడా తనే మన బాస్ చుట్టుముట్టు అయితే 5 ప్రదక్షిణలు అయితే కంప్లీట్ గా హిందువులందరం మనం కలిసిమెలిసి పాతరగడ్డ ఆంజనేయ స్వామి ఎంత అలంకారంగా ఉన్నాడో మీరు టెంపుల్ లో కూర్చున్న ఆనందం కోటి రూపాయలు ఇచ్చి కూర్చున్నా కూడా లేకుంటది. మా ఫ్రెండ్ చూడండి ఎట్లా లోపలికి పోతాడు. గుడి దగ్గర నుంచి అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయినా. నిన్న తెచ్చిన మక్కలైతే ఉండే మక్కలైతే ఇసిరిపి అని మక్కలు ఎందుకంటే మక్కలు డైరెక్ట్ వేసే కోళ్ళు తింటలేవు, అందుకే గిన్నెకి ఇసిరిపిచ్చి సన్న సన్న నూకల్లాగా చేసేసి కోళ్ళకైతే మక్కలైతే ఇసిరిపించుకొని అయితే ఇంటికి పోతున్నా. ఇంటికాడికి పోయి కొన్ని కవర్లు అయితే తీసుకొని అయితే సైకోమాని నెత్తి మీద అయితే పెట్టేసిన. ఇంటికెళ్ళి అయితే శనికి అయితే పోతున్నా. వాడు చూడు కూరగాయలమ్మా కూరగాయలని ఒకటే ఉరుతులు ఒక బుట్టిలో వేసేసిన. మక్కలైతే కోడి చాలా ఇష్టంతోనైతే అన్ని మస్తు తింటారు. చాలా మంది అడిగినారు కోళ్ళని ఎందుకు అమ్ముతలేరు అని. 63 ఉన్నాయి, 63 అమ్ముతే మనకేం ప్రాఫిట్ లేకుంటదని. కోళ్ళ ఫారం లో రూపాయి తక్కువనే ఉంటుందని అందరు కూడా హనుమాన్ గుడికి వెళ్ళి భజనకైతే నేనైతే అటెండ్ అయినా. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.